మనము బైబిల్ స్టడీలో మంగళవారాలు ఒక ధ్యానాన్ని ప్రారంభించాం. ఈ మధ్య కాలంలో ప్రభువు రాకడ సమీపిస్తున్నది. దేవుడు తన సంఘమును గూర్చి ప్రతి శూన్యమైన మర్మాలను మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇందును బట్టి ఈరోజు మనము ప్రభు వలలో పాల్పొందక మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి అదే మాటను పునర్ధ్యానిద్దాం. కనుక జాగ్రత్త. దేవుని సంఘమును గురించి ప్రభువు బయలుపరుస్తున్న ఈ సత్యాలను హృదయంలో భద్రపరచుకోండి, దాన్ని కంటతో పెట్టుకోండి, మనసులో ఉంచుకోండి, బైబిల్లో రాసి పెట్టుకోండి. దీనికి ఒక ముఖ్యమైన కారణము కూడా ఉంది. అందుకే మిమ్మల్ని ప్రభువుని బట్టి ఉన్న ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. అధిక నష్టము నాకు రాకుండా ఉండాలి అంటే ఈ విషయాలలో నేను చాలా జాగ్రత్తగా గమనిక కలిగి దేవుని భయము కలిగి నేను ఉండాలి. లేకపోతే దేవుని తీర్పు కానీ, దేవుని నష్టము కానీ, దేవుని తీర్పు అమలు అవ్వడం మొదలవుతే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు నాకేమీ జరగట్లేదనే మాట కూడా నేను రిఫరెన్స్ తీసి చూపించాను. సరే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం మనందరికీ పరిచయమైన వాక్య భాగము. గడిచిన చాలా నెలల నుండి మనం ఇదే మాటను ధ్యానిస్తున్నాం. నా సంఘము మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఫుట్నోట్లో ఒక మాట ఉంది. 3 పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థము. పేతురు అనే పేరుకు రాయి అనే శబ్దము అర్థం. రాయికి బండకి తేడా ఉంది. మరియు నీవు పేతురువు, నువ్వు రాయవు. అయితే నేను రాయి మీద నా సంఘంని కట్టడిగా, నేను బండ మీద నా సంఘం కడుతున్నాను. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. ప్రభువుని గూర్చిన ప్రత్యక్షత మీద జీవం కలిగిన దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. మనము ధ్యానించిన అంశాల్లో ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు నేను ఇంత సీరియస్, ఇంత తీవ్రంగా చెప్తున్నాను అంటే, అనాలోచనంగా మనము దేవుని సంఘముని గురించి చులకనగా మాట్లాడేవారిగా ఉంటాం. ఏమండి, అది ఏదైనా కావచ్చు. మన మాటల్లో అనాలోచనంగా మాట్లాడుతూ ఇదేమన్నా సంఘమా, గాడిద గుడ్డు సంఘం, అదేంటి గోంగూర సంఘం, ఇలా రకరకాల పదాలు చులకనగా, అది అనాలోచనగా తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. మన నోటి నుంచి ఆ పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎంతసేపా, లేకపోతే ఒకవేళ ఒక 5 నిమిషాలు లేట్ అయితే సంఘమా, ఇది ఒక సంఘమా అనేస్తాం. ఇలా అనటం వలన మీరు ఎంత నష్టం తెచ్చుకుంటున్నారో ఇది మీకు తెలియపరచడమే ఒక సేవకుడి కన్నా బాధ్యత. దానికంటే శ్రేష్టమైన పద్ధతి ఏంటో తెలుసా? నాకు నచ్చలే, నేను మౌనంగా లేచి వెళ్ళిపోతాను. నేను శిక్ష అలా అయితే నేను శిక్ష తెచ్చుకోను. ఇగో లోపలికి వచ్చిన వారు కనుక మధ్యలో వెళ్తే మాత్రం కాళ్ళు మించేస్తానని ప్రభు అనలే. సమరయ స్త్రీ ఉదయం అనేటప్పుడు అవే మాటలు గుర్తొచ్చి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడండి. అవును, ఇప్పుడు ఉన్నవాడు కూడా నా భర్త కాడు. అయితే పో, నీ పాపాలు నేను క్షమించేస్తాను, నీ పాపాలు క్షమించబడ్డాయి పో అంటే, నేను ఎక్కడికి వెళ్తా ప్రభు? నేను ఎక్కడికి వెళ్తా? నీ వంటి వాడిని నేను ఇంతవరకు నేను చూడలే. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీ, పో ఇక్కడ నుండి నువ్వు పాపము చెయ్యకు అంటే, నేను ఎక్కడికి వెళ్తా ప్రభా? నువ్వు గౌరవించినట్లు ఈ సమాజం నన్ను ఇంతవరకు ఎప్పుడూ గౌరవించరా?
నువ్వు ప్రేమించినట్టు ఇంతవరకు నన్ను ఎవడో అలా ప్రేమించరా. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? కనుక ప్రభు దగ్గరికి వచ్చిన వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అందుకని సింహద్వారం ఎప్పుడు తీసే ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది అని లేచి మౌనంగా వెళ్ళిపోతే వాళ్ళకి క్షేమం. చులకనగా దేవుని సంఘం గురించి మాట్లాడి తీర్పులకు రాక మునుపు ఒకవేళ నేను మౌనంగా లేచి వెళ్ళిపోయాను అనుకో, నాకే తీర్పు లేదు, నాకే శిక్ష లేదు, నో ప్రాబ్లం. కానీ నేను వెళ్లకుండా కొనుక్కున్నాను చదువుకుంటే మాత్రం నేను శిక్షా విధికి గురవుతాను. అందులో అలా కొనుక్కుంటూ చదువుకుంటే నేను బలంలో చేయి వేస్తే ఇంకా తీవ్రం శిక్ష. 3 విషయాలు నేను ప్రభు వల్ల పాల్గొనక మునుపు 3 విషయాలలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ 11లో మనం చదువుతూ వచ్చాం. అయోగ్యంగా తిరిగి త్రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిరిగి త్రాగుతాడు. యేసు ప్రభువుకి నువ్వు శిక్షావిధి నీకు కలగాలని ప్రభువుకి మాత్రం లేదు. నువ్వు ప్రభువు నిన్ను శిక్షించాలని ఎప్పుడూ అనుకోలే. కానీ నీ అంతట నీవు సత్యము తెలిసి కూడా ఇలా నేను చేస్తే నాకు శిక్ష వస్తుంది అని తెలిసి కూడా, ఏమండి ఇది ఎండ్రెండు, ఇది తాగితే నేను చచ్చిపోతాను అని తెలిసి కూడా నేను తాగితే ఏమవుతుంది? వస్తా. అలాగే ప్రభు మన గురించి ప్రభు ఏమీ దాయలేదే, నిన్ను స్పష్టంగా ఇవన్నీ నీకు ముందుగానే చెప్తున్నాడే. అయోగ్యంగా తిరిగి రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిరిగి తాగుచున్నాడు. ఇందు నిమిత్తము మీలో చాలా మంది రోగులై ఉన్నారు, చాలా మంది బలహీనులను, చాలా మంది నిద్రించుచున్నారు. ఇలాగైతే అసలు బల దగ్గరికి రాము అనుకోవడం పొరపాటు. ఇప్పుడు దీన్ని ఈ 3 పదాలనే మనం తిరిగేద్దాం. ఒకవేళ నేను యోగ్యంగా బల దగ్గరికి వస్తే నాకేమొస్తుంది? మొదటిది బలం. బలహీనతకు బదులు నాకేమొస్తుంది? బలం వస్తుంది. రెండోది ఆరోగ్యం. తెల్లారితే బాగున్నారా అంటే ఏం బాగుందండి, ఇంకింతే, ఈ రోగాలు ఇలాగే ఉంటాయి. ఉండక్కల ప్రభు అంటున్నాడు, నువ్వు యోగ్యంగా పాల్పొందు, నీకు ఆరోగ్యం వస్తుంది. ఇక్కడే ఉంది నీకు ఆరోగ్యం, ఇక్కడే నీకు బలం ఉంది. మూడోది సజీవం. సంఘములో విశ్వాసులు సజీవంగా ఉంటే ఆ సంఘం ఎలాంటిది? సజీవ సంఘంగా ఉంటుంది. సంఘములో విశ్వాసులు మృతంగా ఉంటే ఆ సంఘం ఎలాంటిది? మృతమైన సంఘం. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీకు చూపించాను కూడా. బ్రతికున్నాననే పేరే కానీ నిజంగా మీరు మృతులే. ఇంకా మృతమైన సంఘం కూడా ఉంది. దేవుడు సజీవమైన సంఘాన్ని కోరుకుంటున్నాడు. ఏ సంఘముతో ప్రభువే కలిసి కాపురము చేయాలనుకున్నాడు, ఏ వధు సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు, ఏ సంఘము కొరకు సిగ్గును అవమానమును నిర్లక్ష్యపరిచి ఆ సిలువలో బాహాటంగా అందరి ఎదుట సిలువైపడ్డాడో ఆ ఆశీర్వాదం మనకి శాపముగా మారే ప్రమాదము ఉంది. ఈ విషయాల్లో మీకు తెలియకుండా ఉండటం నాకు పౌలన్నట్టే. ఈ సంగతులు మీకు తెలియకుండా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కనుక నేను మీకు బయలుపరుస్తున్నాను. ప్రియమైన సహోదర సహోదరి, అన్ని విషయాలు దేవుని సంఘంలో ఉండే అన్ని విషయాలు మనకి నచ్చాలని రూల్ ఏమీ లేదు. కానీ సంఘానికి ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని సంఘములో విత్తపడుతున్న వాక్యానికి కనుక నువ్వు స్పందిస్తే ఏమవుతుంది? రీజనరేషన్. మనం నూతన పరచబడతాం. కానీ ఒకవేళ అలా కాదు అనుకుంటే అప్పుడేమవుతుంది? నాలో నూతనత్వం రాదు. నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరం నుంచి వెళ్తుండగా, బలలో పాలు పొంది దేవుని మందిరానికి తిరిగి వెళ్తుండగా ఈ మూడింటిని నేను నాకు కూడా తీసుకెళ్తున్నాను. వీటిని, ఒకటి బలం, రెండోది ఆరోగ్యం, మూడవది జీవం.
నాకు ఇవి అక్కర్లేదండి అనుకుంటే ఏం పర్వాలా, నువ్వు దాని దగ్గరికి రాకు, ఈ లోపల ఉన్నంత వరకు సడుక్కోకు. నీకు మనసు ఆందోళనకరంగా ఉందా, చిరాకేస్తుందా, విసిగేస్తుందా, కోపం వస్తుందా, మౌనంగా లేచి బయటికి వెళ్ళిపో, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ఏ ప్రాబ్లం లేదు, నీకు ఏ సమస్య లేదు, ఏ తీర్పు ఉండదు, ఏ శిక్ష ఉండదు. కానీ ఇక్కడ కూర్చుంటుండగా నువ్వు గొడుక్కున్నా సడుక్కున్నా, నువ్వు విసుక్కున్నా కోపగించినా, దాన్ని ఈ వెళ్తున్నప్పుడు దాని శిక్షను కూడా తీసుకెళ్తావు. అందుకని ప్రభు ఏమన్నాడు, ఇందు నిమిత్తము మీలో చాలామంది రోగులై ఉన్నారు, చాలామంది బలహీనలై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారనే మాటకు అర్థం ఏంటి? ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తానే ఇక్కడ నిలబడి వాక్యం బోధించినా సరే వీరికి చేవు కొట్టినంత స్పందన కూడా ఉండదు. ఎందుకంటే ఆత్మీయంగా దే స్పిరిచువల్లీ డెడ్. చచ్చిన శవాన్ని కాకపోతే లేచి నీ బుద్ధి బుర్ర ఉందా అని అడుగుతుందా? అడగదు. అలాగే ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నవాడికి దేవుని మందిరంలో దేవుని వాక్యం అసలు స్పందించే అవకాశమే లేదు. వానికి ఏమనిపించదు అసలు. నేను దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి, ఈ స్పందన ఈ వాక్యం ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. సో ఆత్మీయంగా ఏమాత్రము సజీవంగా ఉన్నవాడు వాడి స్పందన ఎలా ఉంటుంది? ఓ ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఓ ప్రభువా నిత్య నరకానికి పాత్రుడైన నేను నశించిపోవడం నీకు ఇష్టం లేక నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు అంటున్నాడు వాడు. ఆత్మీయంగా మృత స్థితిలో ఉన్నవారు వాళ్ళు ఏమంటున్నాడు? నాకే చెప్పాడు అంటున్నాడు వాడు. ఇది రెండు స్పందనలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కనుక ఈ మాట ప్రేమ సోదరుడు సోదరి, దేవుని సంఘము అనే మాట విషయంలో మీరు తెలుసుకోవలసిన సత్యాలు. నాకు నచ్చదా, నేను మానేస్తా, పర్వాలేదు. నాకు కూర్చోబుద్ధి కావట్లే, నేను లేచి ఇంటికి వెళ్ళిపోతా, పర్వాలేదు. దానికి శిక్షలు లేవు, వాడికి ఏ శిక్షలు లేవు. నువ్వు దేవుడిని అవమానపరచట్లా. కానీ నేను లోపల కూర్చుని కనుక సంఘం గురించి మాట్లాడుతున్నాను అంటే నేనేం మర్చిపోతున్నాను? ప్రభువు అన్నాడు, నా సంఘము నేను కడుతున్నాను అంటే ఈరోజు ఇక్కడ కూడుకున్న వారు సంఘం. ఇది బిల్డింగ్, ఇది సంఘం కాదు. ఈ మందిరం సంఘం కాదు. సంఘం ఎవరు? మనమందరం కలిస్తే సంఘం అవుతుంది. అండ్ మనందరం ఎలా కలిసాం? యేసుక్రీస్తు ప్రభు తన స్వహస్తాలతో మనల్ని సమకూర్చి తన రక్తంలో మనల్ని కడిగి ఒక కుటుంబముగా సమకూర్చాడు. ఇది ప్రభువు సమకూర్చాడు. ఎవరి కోసం సమకూర్చుకున్నాడు? తన కోసము సమకూర్చుకున్నాడు. ఎవరి మీద సమకూర్చాడు? యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద సమకూర్చాడు. కనుక కట్టేవాడు ప్రభువు, కట్టేది ప్రభు మీద, కట్టేది ప్రభు కొరకు. ఈ మూడింటిలో దేవుని హస్తం ఉంది కానీ మనుషుల హస్తం ఎక్కడా లేదు. కనుక నేను లోపల కూర్చుని ఒకవేళ సంఘం కూర్చి ఒక దురాలోచన ఆలోచించినా నేను ఎవరికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నట్టు? శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, నీకు సులభమైన మార్గం నేర్పిస్తున్నా. అధిక శిక్ష నుండి మిమ్మల్ని కాపాడడానికి నేను ఈ సత్యాలు మీకు బయలుపరుస్తున్నా. నాకు ఇబ్బందిగా ఉంది, నేను లేచి ఇంటికి వెళ్ళిపోవచ్చు, దానికి శిక్ష లేదు. కానీ లోపల కూర్చొని అడిగానా? శిక్ష గ్యారెంటీ. ఎందు నిమిత్తము మీలో చాలా మంది లోకంతో పాటు మీరు శిక్షా విధి కలుపుకుంటున్నట్టు ఇప్పుడు మీరు అనేకులు శిక్షకు పడుచున్నారు అని రాశారు 1 కొరింథీ 11:31. ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నాం. మన బుద్ధిహీనత వలన. కనుక దేవుని సంఘము ఇంకొక మాట ఏంటంటే, ప్రభు సంఘములో విత్తబడుతున్న ఆ వాక్యానికి అనేక మంది శత్రువులు ఉన్నారు. ఇది కూడా మన బైబిల్ స్టడీలో వింటూ వచ్చాం. మీకన్ను ఏదైనా
చూడు, పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. నీకు పెళ్ళై మొదటి రోజు మీ అత్తగారు నిన్ను ఎలా తిట్టిందో అది ఇవాటి వరకు నీకు గుర్తుంటుంది. కానీ ఈరోజు నువ్వు దేవుని మందిరంలో వింటున్న వాక్యము ఈ గడప దాటిన తర్వాత నిన్ను అడిగితే నీకు ఒక్క ముక్క కూడా గుర్తురాదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని దొంగలించడానికి ఒక దొంగ ఉన్నాడు. ఈ వాక్యము నీ హృదయంలో ఉండకుండా ఉండాలి అని ఎదురు చూసేవాడు నిరంతరము దివారాతులు కొడుకకు నిద్రపోకుండా నీలో ఉన్న వాక్యాన్ని తుడిపేయడానికి, చెరిపేయడానికి, నీకు గుర్తు రాకుండా చేయడానికి నిరంతరము ఆ పనిలో ఒక శత్రు నిరంతరం ఉన్నాడు. నువ్వైనా నేనైనా నిద్రపోతాము, కానీ వాడు మాత్రం అస్సలు నిద్రపోడు. ఎందుకలాగంటే దేవుని వాక్కు కనుక నీ హృదయంలో నాటుకుంటే, రేపు కనుక నువ్వు ఫలిస్తే వాని ఎటువంటి శక్తి నీ మీద పనిచేయదు. వాడికి నీ మీద ఉన్న అధికారం పూర్తిగా కోల్పోతాడు. అందుకనే వాక్యము నీకు గుర్తుండకుండా మనము వర్తమానం చివరికి వచ్చేటప్పటికి మూలవాక్యం ఏంటో మర్చిపోయి ఉంటాం. మనకి తెలియకుండానే దొంగలించేస్తున్నాడు వాడు. అందుకని దేవుని మందిరంలో మనం మెలుగుగా ఉండాలి. ఏమండి, నీకు ఒక మాట చూపిస్తా. మత్తయి సువార్త 2 పేజీలు వెనక్కి తిరగండి. 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాలు కలిగి ఉన్నాయి. చూడ, విత్తువాని గూర్చిన ఉపమానం భావము వినుడి, రాజ్యమును గూర్చి వినియు దుష్టుడు వచ్చి చూసారా, రాజ్యమును గూర్చి వాక్యము వినియు విన్న తర్వాత వాక్యము నీ హృదయంలో ఉండకుండా వాడు ఏం చేస్తాడు? దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? దాన్ని ఎత్తుకుపోతాడు. ఇక్కడ నిలబడిన వాడు దేవుని సేవకుడు, దేవుని యాజకుడు వాక్యం అనే విత్తనము నీ హృదయంలో విత్తాడు. అంతే, అది మొలకెత్తక మునిపే వాడు వచ్చి ఏం చేస్తాడు? విత్తనాల్ని దోచుకెళ్ళిపోతాడు. ఆ విత్తనం మొలవనివుడు. అది మొలిచి గనక మొక్కై అది రేపు ఫలించిందంటే వాడికి నీ మీద ఉన్న పట్టుపోతుంది. ప్రపంచంలో బైబిల్ గ్రంథం ఒక్కటే, దీనికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఈ వాక్యం మీ హృదయంలో అస్సలు నిలవదండి. నిలవనివ్వడు వాడు. నిరంతరం పోరాడుతూ ఉంటాడు. అందుకనే సంఘక్షేమం, సంఘంలో ఉన్న వారి క్షేమము కొరకు వారమంతా మీటింగ్లు ఉంటాయి. ఎందుకు వారమంతా మీటింగ్లు పెడతారంటే, ఏదో విధంగా ఈ మందను వాక్యానికి దగ్గరగా ఉంచే ఉద్దేశంతో వారమంతా మీటింగ్లు పెడతారు. ఆన్లైన్ ప్రేయర్లు ఉంటాయి, గొలుసు ప్రార్థనలు ఉంటాయి, ఏదో ఒక విధంగా సువార్తలు ఉంటాయి, గృహ కొడికలు ఉంటాయి, ప్రార్థన కొడికలు ఉంటాయి. వారమంతా తద్వారా ఏమవుతుందంటే, ఏదో విధంగా కొంత గొప్ప వాక్యానికి నా జీవితం దగ్గరగా ఉండటం వలన నేను కొంత మెల్లిమెల్లిగా దేవుళ్ళు పడే అవకాశం నాకు ఉంటుంది. ఇప్పుడు అవి కూడా భారమైపోయాయి. చాలా సంఘాలలో తగ్గిపోయాయి. మీటింగ్స్ అన్నీ తగ్గించేశారు. ఒకవేళ ఉన్నా కూడా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే 10-15 మంది మాత్రమే వస్తారు. మిగతా వాడికి భారం లేదు. సో ఎవరికి జై కొట్టాం మనం? దుష్టుడికి జై కొట్టాము. వాడు కోరుకుంటుంది అదే, మీరు మందిరానికి వెళ్ళండి, కానీ వాక్యం మాత్రం వినద్దు. మీరు మందిరానికి వెళ్ళండి, కానీ యోగ్యంగా మనలో పాలు పొందద్దు, అయోగ్యంగా పాలు పొందండి. కనుక ఏ ఆశీర్వచనపు వల్ల మన ముందుందో అదే మనకి శాపాన్ని తీసుకొస్తుంది. పైగా ఎందుకు సగటు విశ్వాసి వాక్యానికి సమీపంగా ఉండాలి? ఎందుకు విశ్వాసి నిరంతరము వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి? ఎందుకు దేవుని నమ్ముకుని రక్షింపబడిన వాడు వాక్యానికి దగ్గరగా నిరంతరం 365 రోజులు ఎందుకు ఉండాలి? అతి ముఖ్యమైన కారణం ఇది. ఎందుకు ఉండాలి? ప్రతిరోజు వాక్యానికి, ప్రతి గడియ, ప్రతి సెకండ్ వాక్యానికి ఎందుకు దగ్గరగా ఉండాలి అంటే, కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం.
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. ఇప్పుడు దేవుని చేత బాగు చేయబడ్డమన్నా, దేవుని చేత విడిపించబడాలన్నా నేను ఎప్పుడూ తన వాక్యంకి సమీపంగా ఉండాలి, వాక్యాన్ని హత్తుకుని ఉండాలి, నా హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుని ఉండాలి, వాటిని నేను నెమరేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుంది? ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. ఆయన తన వాక్కును పంపి వారిని గుంటలో నుండి విడిపించాడు. ఏ గుంట? పాపపు గుంటలో నుండి విడిపించాడు. అందుకనే మనం పౌలు హెబ్రీయులకి రాస్తూ 10వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడంటే, మీరు సమాజముగా ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా సమాజముగా కూర్చు ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆ దినం సమీపిస్తున్న కొలది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చాలా స్పష్టం. ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు సమాజముగా కూడట మానక మరెక్కువగా కూడుకొనుచు ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. యెఫ్తా కొరకు యెఫ్తా కుమార్తె ఎలా సిద్ధపడి వచ్చిందో ఆ ప్రభుని మనం తమ్ములతోనూ తాళాలతోనూ ప్రభుని ఎదుర్కోవాలి. పరిశుద్ధ సమాజముగా ప్రభువుని ఎదుర్కోవడం ఎంత ప్రాముఖ్యం. ఒకవేళ వాక్యంకి మనకి సంబంధమే లేకపోతే ఆ మహాదేవుని ఎలా ఎదుర్కొంటాం? ఆయన ప్రభువు పునరుత్థానుడు కాకమునుపు సంఘానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఒకే ఒక వార్నింగ్: అబద్ధ బోధకులు మీ మధ్య నుండే బయలుదేరతారు, జాగ్రత్త. అబద్ధ బోధకుల నుండి జాగ్రత్త అన్నాడు. ఇంకా మిగతా ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అట్లా. సో ఆ అబద్ధ బోధకులు వస్తారు, బైబిల్లో లేని దానిని బోధిస్తారు, మనం అంతా దేవుని రాజ్యంలో ఉంటామంటారు, రకరకాలుగా మోసపరిచే గొర్రె చర్మము తొడుక్కున్న తోడేళ్ళు మన మధ్యలోకి వచ్చేస్తారు. కనుక మనము ఎలా సిద్ధపడాలి? ఇది నా కోరిక, ఇది నా వాంఛ. దేవుని లేఖనము నాకు నేర్పింది. ఎలా సిద్ధపడాలి? బెరేయ సంఘస్థులు, వాళ్ళకి సేవకుడు లేడు, ఇలాగ బోధించేవారు లేరు. దేవాలయంలో ఈ పరిశుద్ధ గ్రంథము ఒక చుట్ట, ఒక బారు పొడుగు చుట్ట ఉంది అంతే. దాని మీద ఈ బైబిల్ వాక్యాలు దాని మీద రాస్తున్నాయి. పైగా మనకున్నట్టు పేజీ నెంబర్ ఇది, వచనము ఇది అనేది లేదు. ధర్మశాస్త్రం పైనుంచి ఇలా కింద వరకు రాస్తుంది. అపోస్తలులు ఎప్పుడైనా ఆ త్రోవంట పోయేటప్పుడు వాళ్ళు ఏదైనా బోధించారనుకో, వాళ్ళు బోధించిన దానిని వీళ్ళు మదిలో పెట్టుకుని, మనసులో పెట్టుకుని, జ్ఞాపకం ఉంచుకుని, కంటతా పెట్టుకుని తిరిగి మళ్ళా దేవాలయంకి వెళ్ళి ఆ చుట్ట విప్పి పై నుండి చదువుకుంటూ రావాలి. వీళ్ళన్న మాట ఎక్కడుందా అని చూసుకుని, వీళ్ళన్న ప్రకారం అక్కడ రాసుందా లేదా చూసిన తర్వాత అప్పుడు వీళ్ళకి చెప్పిన బోధను వాళ్ళు అంగీకరించేవారు. వేరే ఆ సంఘస్థుల గురించి పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా రాయించాడు. ఒక సేవకుడిగా నా మనసు మీద పరిశుద్ధాత్ముడు ఉంచిన భారం ఏంటంటే, మన సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఎలా ఉండాలంటే వేరే ఆ సంఘస్థుల్లా ఉండాలి. ఒకరిని ఒకరు హెచ్చరిస్తూ, ఒకరిని ఒకరు సరిదిద్దుతూ, ఒకరిని ఒకరు ఆదరిస్తూ, బలపరుస్తూ, అబద్ధ బోధకు ఏమాత్రము త్రోముంచక, అబద్ధ బోధకులకు ఏమాత్రము అవకాశం ఇవ్వక, వెంటనే నిలదీసేవారిగా, అది నేనైనా సరే బోధలో వాక్యానికి వ్యతిరేకమైన బోధ ఉన్నప్పుడు వెంటనే లేచి, అన్నా ఒక క్షణం మీరు ఆపండి, మీరు అన్న మాట కరెక్ట్ కాదు, ఇదిగో వాక్యంలో ఇలా ఉంది, దీనికి వ్యతిరేకంగా మీరు చెప్పారు. అట్లా ఉండాలి. కాపలాదారులుగా ఉండాలి సంఘానికి.
ఒకవేళ వాక్యం గురించి అవగాహనే లేకపోతే నేను ఏదైనా చెప్పచ్చు. ఇక నా మీద సేవకుడు అయిపోయి దేవుని వర్తమానం చెప్పాడు అని గొర్రెల్లా గొర్రెపేసి వెళ్ళిపోతారు. దానివల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు. వేరే సంస్థలు అలా కాదు. అబద్ధ బోధకులు నిలదీసేవారు, అబద్ధ బోధను నిలదీసేవారు. అంతేకాదు తోటి విశ్వాసులు కూడా వాక్య విరుద్ధంగా ఎక్కడైనా నడుచుకున్నా సరే వెంటనే వెళ్ళి, ఇదిగో మన దేవుడు నమ్ముకున్నవాడు, ఇది కరెక్ట్గా, ఇది వాక్య విరుద్ధం, ఇదిగో వాక్యం ఇలా ఉంది, నీకు ఎంత ధైర్యం, నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు మాతో పాటు ఉన్నావు, మాతో పాటు ఉంటే నువ్వు ఈ పని చేయడానికి మేము ఎలా అనుమతిస్తాం నేను, ఇది కరెక్ట్ కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే వాడు దుర్మార్గుడైనా సరే వాడు దుర్మార్గతతో నేను ఏకీభవిస్తాను, నేను వాడి దృష్టిలో మంచివాడినమ్మా అంతే. ఎవడైనా గబాల్ మన ఎల్డెన్ బాటిల్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు, వాడు నీ ముందరే సీసా అయితే తాగేస్తున్నాడు, ఏం చేస్తావు? వాడి దృష్టిలో నేను మంచివాడిని అయి ఉండాలి, అనవసరం ఎందుకు వాడిని అడ్డు పెట్టడం? బాబు కొంచెం నీళ్ళు కలుపుకో, ఇలా కొద్దిగా చేతుగా ఉంటుందేమో, కొంచెం పస్తలు కలుపుకో, అలాగా నువ్వు ఇచ్చే సలహాలు. ఒరే వాడు తాగితే వాడు చస్తాడు, వాడి దృష్టిలో చెడ్డోడు కాకుండా ఉండడానికి నువ్వు మౌనంగా కూర్చుంటావా? నువ్వు మనిషివా లేకపోతే ఏ జన్మ ఎత్తినట్టు? అంత తీవ్రం, దానికంటే 10 రెట్లు తీవ్రంగా మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. నువ్వు ఏమైనా అనుకో, సంఘం అనే శరీరంలో నేను కూడా ఒక అవయవమును, నువ్వు కూడా ఒక అవయవముగా ఉన్నావు. నీ చేత నేను ఈ తప్పు చేయనివ్వను, ఇదిగో ఇది వాక్య విరుద్ధం, అందరు ఎదుర్కొంటే నేను బయట పెడతాను. ఇది బెరయ సంఘస్థులు అలా ఉన్నారు కనుక వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా రాయించాడు. బెరయ సంఘస్థులను చూసి నేర్చుకోండి, ఔదార్యంలో వారు తెస్సలోనికల కంటే మెరుగ్గా ఉన్నారు, బాగున్నారు వారు అని పరిశుద్ధాత్ముడు వారికి సర్టిఫికేట్ ఇచ్చారు. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ దేవుని సంఘం గురించి మనం గతంలో కూడా ధ్యానించిన మాటలు మనం గమనిస్తే, పాత నిబంధన సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు దాని గురించి ఒక అధ్యాయం మాత్రమే రాశాడు. కానీ ప్రత్యక్ష గుడారం అనే సంఘానికి ఉండే నమూనా అప్పటి దినాలలో 150 అడుగుల మీద 75 అడుగులు వెడల్పుతో 150 అడుగుల బారు అనే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా గురించి 50 అధ్యాయాలు రాయించాడు. కొలతలు అంగుళాలతో సహా రాయించాడు. దేవుని సంఘం అనే విషయంలో పరిశుద్ధాత్మ దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి అంత పట్టింపు లేకపోతే ఎక్కడ తాను నివాసం ఉండాలనుకున్నాడో, ఎవరి సహవాసంలో నిరంతరము ప్రభు కూడా ఉండాలనుకున్నాడో ఆ సహవాసం గురించి మరికి ఎంత పట్టింపు కలిగి ఉంటాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కనుక ప్రేమైన సహోదరుడా సహోదరి, ప్రభు వలలో మనం పాల్పొందక మునుపు ఏమండి, ఈ మాట ఎప్పుడూ మర్చిపోవద్దు, ఈ వర్ష క్రమాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు ఈ లోకమును సంఘము కొరకు సృష్టించాడు. సంఘాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు సృష్టించాడు. ఇప్పుడు సంఘములో నేను అంగముగా ఎప్పుడవుతాను? ఇక్కడ ఉన్నవారు అందరూ దేవుని సంఘంలో ఉన్నవారేనా? ఎవరు దేవుని సంఘానికి చెందినవారు? దేవుని సంఘంలో ఉన్నా కూడా ఆ సంఘానికి చెందినవారు చెందని వారు ఎంతమంది? ఈ సంఘంలో నేను భాగంగా ఉండాలి అంటే ఏం జరగాలి నా జీవితంలో అని మనం గమనిస్తే ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా ప్రభు సంఘానికి ఎలాగైతే కర్త అయ్యాడో, ప్రభు సంఘానికి ఎలాగైతే శిరస్సు అయ్యాడో, శిరస్సు అయి ఉన్న ఆ సంఘంలో నేను కూడా ఒక అంగంగా చేర్చబడాలి అంటే అపోస్తుడైన పౌలు దానికి చక్కటి నిర్వచనం ఇచ్చాడు.
ఆ సంఘంలో నువ్వు భాగము కావాలా? ఇవాళ నువ్వు ఆ సంఘంలో భాగంగా ఉన్నావా లేదా? ఎలా తెలుస్తుంది? మరి మనం అందరం ఇక్కడ కూడుకుంటున్నాం, ప్రతి ఆదివారం మనం ఇక్కడికి వస్తున్నాం. ఈ సంఘంలో మేము ఉన్నట్టా లేనట్టా? సరే, ఫస్ట్ చెప్తాం, మళ్ళీ ఇది గుర్తు చేస్తాం. సాధారణ మీ హృదయం మీద శాశ్వతంగా ఇది ముద్రపడిపోతుంది. సంఘానికి శిరస్సు ఎవరు? అస్సలు వినపడట్ల. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘం కట్టేది ఎవరు? సంఘం కట్టేది దేని మీద? యేసుప్రభు మీదే కట్టబడుతుంది. యేసుప్రభు అనే బండ మీద కట్టబడుతుంది. సరేనా? శిరస్సు అయి ఉన్న సంఘం యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద కట్టబడుతోంది. యేసుక్రీస్తు ప్రభు కొరకు కట్టబడుతోంది. ఆయన కొరకు ఆయన కట్టుకుంటున్నాడు. కట్టుకుంటున్న ఈ సంఘములో నేనున్నానా లేదా? నువ్వు ఉన్నావా లేదా? మనం ఉన్నామా లేదా? ఇప్పుడు ఈ బిల్డింగ్లో కూర్చున్న మనము యేసుప్రభు కడుతున్న సంఘంగా కాదు. ఒకవేళ యేసుప్రభు కడుతున్న సంఘం అయితే అందులో నేను కూడా ఉన్నానా లేదా? సజీవమైన రాయిగా నేను ఉన్నానా లేదా? దానికి నిర్వచనం ఎంత చక్కగా చెప్పాడో పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది ఒకవేళ గలతీ 2:20 నీ జీవిత అనుభవం అయితే నువ్వు ఈ సంఘంలో అందంగా ఉన్నట్టే. పౌలు చెప్పినట్టే కనుక నువ్వు కూడా చెప్తే, నీ నోటితో నువ్వు దేవుని సన్నిధిలో ఆ మాట చెప్పగలిగితే, ఇక జీవించువాడును నేను కాను, నా యందు జీవించుచున్న యేసుక్రీస్తే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారి అందని విశ్వాసపూర్వకంగా జీవించుచున్నాడు. ఈ అనుభవం ఒకవేళ నీదైతే నువ్వు సంఘంలో ఒక అంగంగా ఉన్నట్టే. ఈ అనుభవం నీది కాదు అయితే ఇప్పటికీ నీకు సంఘానికి సంబంధం లేదు. ఒకవేళ నువ్వు మా మధ్యలో కూర్చున్నా సరే. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడిన అనుభవంలోకి రావాల్సిందే ఒకవేళ నేను అందులో అందంగా ఉండాలంటే. నా జీవితం నేను జీవించేది ప్రభు కొరకు జీవించే అనుభవంలోకి నేను ఉండాల్సిందే. నేను దేవుని నమ్ముకున్నానంటే నేను సంఘంలో ఒక అందంగా మారిపోను. నో. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ లోకంలో నువ్వు బతకాలనుకుంటున్నావు, బతుకు, నో ప్రాబ్లం. ఇందులో బలవంతం ఏమీ లేదు. నా కొరకు నీవు సిలువ వేసుకోవాలని బలవంతం ఏమీ లేదు. కానీ నా ప్రేమ రుచి చూచిన వాడు ఏమంటున్నాడు? లేదు ప్రభువా, నువ్వు నా కొరకు, నేను అడగకుండా నా కొరకు నువ్వు సిలువ చనిపోతివే. నువ్వు ప్రేమించినట్టు ఈ సృష్టిలో ఎవరు నన్ను ఇంతగా ప్రేమించలేదు కనుక ఇదిగో నేను నీతో ఐక్యపరచబడ్డానికి నేను కూడా సిలువలో నన్ను నేను అప్పగించేసుకుంటా. నీతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డా. 2 విషయాలండి, ప్లీజ్ రిమెంబర్. 2 కార్యాలు మనలో జరిగాయి. రక్షింపబడిన వాడు, జాగ్రత్తగా వినండి, రక్షింపబడిన వాడు నాణ్యానికి 2 ముఖాలు ఉన్నట్టు క్రీస్తు మన కొరకు మనకి బదులుగా సిలువైపడ్డాడు. క్రీస్తు మన కొరకు మనకి బదులుగా సిలువైపడ్డాడు. ఇది ఒక ముఖం. రెండోది, ఇప్పుడు నేను కూడా క్రీస్తుతో పాటు ప్రభు ఎలా సిలువైపడ్డాడో నేను కూడా ఆయనతో పాటు సిలువలో పాల్పొందాను. ప్రభు ఎలా సమాధి చేయబడ్డాడో నేను కూడా ఆయనతో పాటు సమాధి చేయబడ్డాను. ప్రభు ఎలాగ 3వ దినమున మృత్యుంజయుడై లేచాడో నేను కూడా ఆయనతో పాటు మృత్యుంజయుడై లేచాను. ఈ మాటకు అర్థమేంటి? నా పాప జీవితము క్రీస్తుతో పాటు సిలువేయబడింది. నా పాప జీవితము క్రీస్తుతో పాటు సమాధి చేయబడింది. ఇప్పుడు పునరుద్ధానైన వాడు
నూతన సృష్టి, ఇది పాపము లేనివాడు. ఆయన నన్ను తనతో పాటు లేవనెత్తి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. ఆత్మీయంగా ఈరోజు ఈ క్షణము నేను ఎక్కడున్నాను? పరలోకమందు నా యేసుక్రీస్తు ప్రభుతో నేను పరలోకమందు కూర్చుని ఉన్నాను. గట్టే ఇక్కడ ఉంది, కానీ ఆత్మీయంగా నేను ఎక్కడున్నాను? పరలోకమందు ఉన్నాను. ఈ సంగతిని నేను మర్చిపోకుండా భూమి మీద దానికి అనుగుణంగా నా జీవితం ఉండాలి. నా ప్రభు కుడిపార్శ్వమున నేను కూర్చున్నాను. అలా ప్రభు కుడిపార్శ్వమున కూర్చున్నవాడు కనుక ఒకవేళ భూమి మీద ఉంటే ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఎలా మాట్లాడతాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, వాడి నడక ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు పక్కన కూర్చున్నవాడు భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడు? నా జీవితం అలా ఉందా లేదా నేను చూసుకోవాలి. ఒకవేళ మొత్తం క్రైస్తవ జీవితం తిరిగి తిప్పి నేను దేవుడు నమ్ముకున్నాను దగ్గరికి వచ్చింది అనుకో, దాంట్లో దౌర్భాగ్యం ఇంకా ఏమీ లేదు. నేను దేవుడిని నమ్ముకున్నానని నేను అన్నాను. నేనేమంటా, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడితిని, ఆయనతో పాటు లేవనెత్తబడితిని, ఆయనతో పాటు ఆరోహణమై ఆయనతో పాటు పరలోకమందు కూర్చుని ఉన్నాను. కానీ ఇహలోక మాలిన్యము నాకు అంటకుండా నా మాట, నా ప్రవర్తన, నా నడక, నా పడక ఇవన్నిట్లో నేను చాలా జాగ్రత్తగా అందుకనే ఈ సంఘాన్ని ప్రభు ఎందుకు ఈ సంఘం గురించి నేను ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, ఇది ఆషామాషి సంఘం కాదు. ఈ సంఘము అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ప్రభు సిలువేయబడితేనే కానీ సంఘానికి పుట్టుక రాలే. సంఘం అసలు పుట్టలే. సంఘము పుట్టాలి, రక్షింపబడిన వారు సంఘములో చేర్చబడాలి. ఈ వ్యవస్థ అంతటి కొరకు తండ్రి అన్నాడు, నువ్వు ఆలోచించుకో ఏసా, నువ్వు ఆలోచించుకో. వీళ్ళందరూ రక్షింపబడాలి. వీళ్ళందరూ రక్షింపబడిన వారు సంఘం అనే ఒక శరీరములో చేర్చబడాలి. ఆ సంఘానికి నువ్వు పెళ్లి కుమారుడు ఇవ్వాలి. ఆ సంఘము పెళ్లి కుమార్తెగా ఉండాలి. వారందరినీ సదాకాలము నీతో ఉండడానికి దేవుని రాజ్యంలోకి అనగా పరలోకంలోకి తీసుకురావాలి అంటే మాత్రం నువ్వు కిందకెళ్ళి ఏ పాపము లేనివాడిగా, నిర్దోషిగా, నిందారహితుడిగా, ఇష్టపూర్వకంగా కలవరి శిలువలో నీ ప్రాణమును బలిగా ఇవ్వాలి. చెప్పు అంటే నన్ను ఇలా నిర్ణయిస్తే నేను ఎందుకు కాదంటా? నేను సంతోషంగా వెళ్తాను. అందుకని సంతోషంగా వచ్చాడు. 33.5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక గొడుగుడు, ఒక సడుగుడు ఏంటన్నా నాకు కనీసం పుట్టడానికి స్థలం లేకుండా బస్సుల పాకలో నన్ను పడేసేవా? ఒక గొడుగుడు లేదు, ఒక సడుగుడు లేదు. దేవుని కుమారుడని నాకు పేరా? ఎన్ని రాత్రులు నాకు తిండి లేకుండా ఉన్నానా? బస్సు పడుకోవాల్సి వచ్చిందని నేను. నీకు అది ఇష్టమైందా? అసలు క్వశ్చన్ లేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషం, నాకు ఆనందం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము, పానీయం. అరే యవ్వన జీవితం పట్టుమని 30 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలు ఆ వయసులో ఉండే ఇచ్చలు, ఆ వయసులో ఉండే కోరికలు, ఆ వయసులో ఇప్పుడు చూడండి సమాజంలో మొగాళ్ళు ఆ వయసులో ఎలా ఉంటారు? వాళ్ళందరి మధ్యలో ఉన్నాడు కానీ ఎప్పుడు శోధింపబడలేదు. చిచి ఏంటి నాకు ఈ బతుకు, అసలు ఒక ముచ్చట లేదు, ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు, ఒక స్నేహితులు లేరు, ఒక పార్టీ లేదు, ఒక మందు లేదు, విందు లేదు, మొక్క లేదు, ఏమీ లేదు. ఏంటా బతికింది అనుకోలే అస్సలు. ఎందులో సంతోషపడ్డాడు? తండ్రి అప్పగించిన పరిచర్యలో ఆనందాన్ని వెతుక్కున్నాడు. కనుక అలాంటి సంఘములో నేను అంగం కావాలంటే నేను నమ్ముకున్నానంటే కుదరదు. అందుకనే ప్రభు అన్నాడు, వేరే సంఘస్థుల్లాగా మీరు ఒకరినొకరు హెచ్చరిస్తూ, ఒకరినొకరు బలపరుస్తూ, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయి చెప్పడం మన బాధ్యత.
ఇదే మన కుటుంబంలో ఎవరైనా వదిలేస్తామో మనం అలాగే అసలు వదలం. అలాంటప్పుడు దేవుని సంఘ విషయంలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎంత తీవ్రంగా ఉండాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆయన శిలువలో మరణించడానికి కారణం ఏంటి? సంఘాన్ని ఉనికిలోకి తీసుకురావడానికి. దేవుని సంఘాన్ని ఉనికిలోకి తీసుకురావాలంటే ఆయన శిలువలో మరణించడం ఒక్కటే మార్గం. ఆయన శిలువలో అలాగ క్రూరమైన మరణాన్ని మరణించడం వలన సంఘము జన్మెత్తింది, సంఘం పుట్టింది. దేవుని సంఘం పుట్టడానికి కారణమే అది. అందుకని మొట్టమొదటి సంఘం ఎక్కడుందండి? యెరూషలేములో. మొట్టమొదటి అంతర్జాతీయ సంఘం, దేవుని సంఘం ఎక్కడుందంటే యెరూషలేములో. ఆ గొల్గొతా కొండ మీద ఆయన ఎక్కడైతే సిలువైపడ్డాడో అక్కడే దేవుని సంఘం, మొట్టమొదటి సంఘం పుట్టింది. ఇంకా ఆ తల్లి సంఘము మిగతా సంఘాలన్నిటికీ జన్మనిచ్చుకుంటూ వచ్చింది. అలాగే మనకి ఆ సంఘంలో ఒక అంగంగా చేర్చబడే భాగ్యం కలిసింది. రక్షింపబడిన మనం, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన మనం ఆ సంఘంలో ఒక అంగంగా ఉన్నాం. ఇప్పుడు కానీ ప్రభు బలలో పాల్పొందక మునుపు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, పౌరులాగా నేను కూడా ఆ మాట ఈరోజు చెప్పగలిగే స్థితిలో ఉన్నానా లేదా? నేను క్రీస్తుతో పాటు సిలువేయబడిన వాడను, ఇక జీవించున్న వాడిని నేను కాను, నా యందు జీవించుచున్న యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పే స్థితిలో ఉన్నానా? నా జీవితం నేను ప్రభు కొరకు జీవిస్తున్నానా? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటే నాకు భోజన పానంగా నేను ఎంచుకుంటున్నానా? కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా, ఇది సిలువలో యేసుక్రీస్తు ప్రభు కేక వేసిన ఆఖరి కేక. నా దేవా, నా దేవా, నువ్వు ఏల నా చేయబడి నాడితివి. ఈ సిలువ అనుభవం తరువాత కీర్తనకారుడి యొక్క అనుభవాలను చూడండి ఎలా వాళ్ళు. 22వ వచనం, 22వ వచనం. నీ నామమును అదిగో సమాజ మధ్యలో నేను. ఎక్కడి నుంచి వచ్చింది సమాజము? మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడిన తర్వాత 22వ వచనంలో సమాజం అనగా దేవుని సంఘం వచ్చింది. 25వ వచనం, చూసారా? మహాసమాజం మధ్యలో నిన్ను గూర్చి నేను. 30వ వచనంలో కూడా వచ్చినట్టు ఒక తరము నుండి మరొక తరం, ఇది తరాలు దాటిపోతాయి. సంఘం అక్కడే ఉంటుందండి, సంఘం అక్కడే ఉంటుంది. ఆ సంఘంలో ఒక తరం వారు దాటిపోయిన తర్వాత ఇంకో సంఘం అందులో చేర్చబడుతుంది, ఇంకో తరం చేర్చబడతారు. ప్రతి ఏటా ఒక తరం దాటిపోతూ ఉంటారు, ఒక్కొక్క కొత్త తరం అందులోకి చేర్చబడుతూనే ఉంటుంది. సంఘం అక్కడే ఉంటుంది. కానీ నువ్వు అందులో ఉన్నావో లేదో చూసుకో. సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఉంటాడు, సంఘం కూడా అక్కడే ఉంటుంది. అందులో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. నేను ఒక్కడిని మానేయటం వల్ల సంఘం ఎక్కడికి పోదు. నేను ఒక్కడిని మానేసినంత మాత్రాన సంఘం ఎక్కడికి వెళ్ళిపోదు, సంఘం అక్కడే ఉంటుంది. సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ సంఘంలోనే ఉంటాడు. మార్పు ఏంటంటే నేను ఒక్కడనే లేదు. అలాగే గల్తీ 2:20లోకి రాని వారు కూడా లేరు. ఇది సంఘానికి ఉండే నియమాలు. ఇది నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్తుంది. కనుక నిరంతరం కాన్స్టెంట్గా తండ్రి ఎదుట దాన్ని నిందారహితంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా నిలబెట్టుటకు 3 పనులు. సంఘాన్ని ప్రిజర్వ్ కాపాడడానికి, దాని పరిశుద్ధతను కాపాడడానికి, దాని భద్రతను చూసుకోవడానికి
యేసుక్రీస్తు ప్రభు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు కనుక సంఘాన్ని ఆయన ఆషామాషిగా విడిచిపెట్టట్లే. అలా అని చెప్పి ఎవరు పడితే వారిని లోపలికి రానివ్వట్లే. ఇలా కాదని చెప్పి కొంతమంది ఏం చేశారంటే అడుగుంటూ ఇందులోనే ఉంటారండి, మా సంఘం మేమే కట్టుకుంటామని చెప్పి కొంతమంది సంఘాన్ని కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామలో కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఓ యేసు ప్రభు, ఇక్కడ మేము చాలా మంది ఉన్నాం, నువ్వు మా మధ్యలో ఉన్నావు అని వాళ్ళు దేవుని వాళ్ళు కట్టుకున్న సంఘంలో ఆ వచనాన్ని ఎత్తి వాడు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి తలుపు కొట్టినట్టు శబ్దం వచ్చింది. వీళ్ళు తలుపు తీయగా బయట ఎవరున్నారు? యేసు ప్రభు నిలబడున్నాడు. ప్రభు ఎక్కడున్నాడు? సంఘం బయట ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? సంఘం అని చెప్పుకునే లోపల ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మరి బాబు నన్ను లోపలికి రానిస్తే నేను లోపలికి వచ్చి మీరు నాతోను నేను మీతోను సహవాసం. అదేంటి ప్రభు, మరి నువ్వు మా మధ్యలో ఉంటాననుకున్నావు నేను అంటే ఎలా ఉంటాను నేను మీ మధ్యలో? మీరు నాకు అసలు చోటిస్తే కదా. మీ త్రోవలు మీరే వెతుక్కున్నారు, మీ ధర్మశాస్త్రం మీరే రాసేసుకున్నారు, మీ నియమాలు మీరే పెట్టేసుకున్నారు, మీ పాటలు మీరే రాసుకున్నారు, అన్నీ మీరే. ఇంకా నా ప్రేమేమో నా పాత్రే లేదు అందులో నేను ఎలా ఉంటాను? లేదా నేను బయట. అయితే కనికరం కలిగిన దేవుడు కనుక తలా తోక లేని సంఘాన్ని చూసి జాలిపడి ఆ సంఘానికి తలుపు తట్టి నేను వచ్చి లోపలికి శిరస్సుగా ఉంటాను అంటున్నాడంటే ఎంత గొప్ప మాట. అది మనం కొంచెం ఆలోచన చేద్దాం. అయితే ఈ సంఘం గూర్చి ఇంత తీవ్రంగా ఎందుకు చెప్తున్నాను అంటే దాని గూర్చిన ప్రిపరేషన్, దాని గూర్చిన పెట్టుబడి అది ఆషామాషి పెట్టుబడి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువు భార్యాభర్తలకు మాట చెప్తూ అది సంఘానికి తనకి ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఈ మాట చెప్పారు. చూడండి, నేను చెప్తున్న ప్రతి మాట బైబిల్లో అలా అవుతలేదు, మీరు జాగ్రత్తగా ఫస్ట్ చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుటకు వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచెను, పరిశుద్ధపరచెను, అప్పగించు. ఓరి నాయన, ఇన్ని కార్యాలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తను తాను అప్పగించేసుకున్నాడు. పరోక్షంగా ఏమంటున్నాడు? పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి. ఎలా? నేను సంఘాన్ని ఎలా ప్రేమించానో అలాగే మీరు మీ భార్యలను ప్రేమించండి. కనుక నన్ను నేను నా ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకునే స్థితిని ఆయన కలిగి ఉండాలి నిరంతరం. ఇక చాలు ప్రభువా, ఈ పాపిష్టి బతుకు ఇన్ని రోజులు నా అహం కొరకు, నా అహంకారం కొరకు, నా ఇచ్చల కొరకు, నా కోరికల కొరకు, నా తెలివితేటల కొరకు, నేను వేసుకున్న ప్రణాళికల కొరకు బ్రతికాను. ఈ పాపిష్టి బతుకు ఇక స్వస్తి, ఇక చాలు. ఇప్పుడు నన్ను నేను పరిశుద్ధమైన వధువుగా, పెళ్లి కుమార్తెగా నన్ను నేను నీ కొరకు ప్రతిష్ఠించుకుంటా. ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తాను. అలా తీర్మానము తీసుకున్న వారందరినీ ప్రభు సమకూర్చి వాళ్ళ కొరకు తను తాను అప్పగించుకున్న పని ఈ వాక్యము వాళ్ళకి వర్తిస్తుంది. వాక్యము చేత ఉతక స్నానం. కనుక వాళ్ళ స్పందన అంతా ఎలా ఉంటుందంటే, ఓ ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? వాక్యంతో నన్ను ఉతక స్నానం చేయించాడు. నాకు అంటుకున్న మాలిన్యాన్ని
తన వాక్యంతో కడిగి పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు అట్టి వారి నోటంటే ఎప్పుడు కూడా ఇవాళ నాకే చెప్పాడనే మాట రా చెప్తున్నా కదా. ఎవ్రీ స్పందన, ప్రతి స్పందన నీలో నూతనత్వాన్ని తీసుకొస్తుంది. రీజనరేషన్. వాక్యానికి నువ్వు స్పందిస్తే నువ్వు పునర్జన్మ ఎత్తినట్టు, కొత్త జీవితాన్ని ధరించుకున్నట్టు. అంటే మారు మనసు పొందినట్టు అని లెక్క. ఏమండి? కనుక అలాంటి సంఘాన్ని ప్రభు కడుతూ అపోస్తల కార్యములు 2:47 ప్రకారంగా అనుదినము రక్షింపబడుతున్న వారిని వారితో చేర్చారు. కనుక దేవుని సంఘంలో ఎంతమంది ఉన్నా సరే, ఎవరైతే ఎక్కువ వాక్యంతో హత్తుకుని ఉన్నారో, నీ దృష్టిలో ఒకవేళ వాళ్ళు ఆత్మీయులు అని నీకు అనిపిస్తే వాళ్ళతో నువ్వు సహవాసం చేయడం నీకు క్షేమం. ఎవరైతే నిరంతరము ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే నిరంతరం వాక్యము ధ్యానిస్తారో, ఎవరైతే దేవునికి వచ్చిన 4 మాటలు, నీకు అవసరమైన మాటలు నీకు చెప్తారో, వాళ్ళతో నువ్వు సహవాసం చేయడం నీకు క్షేమం. వాళ్ళు నిన్ను బలపరచగలరు, వాక్యంలో బలపరుస్తారు, నీకోసం ప్రార్థన చేస్తారు, నీ బలహీనతల కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళకి అప్పగించిన పరిచర్య, అది వాళ్ళ బాధ్యత. ఏమండి? ఈరోజు ప్రభు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో 8-9 వచనాలు, 8వ వచనం, 16వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతాను చూడండి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మీరు ఇక్కడూ గ్రహింపలేదా? 11 వచనం, 11 నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు? చాలు. ఇక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే, మన ఆత్మీయ స్థితిని మనకి బోధిస్తుంది. దేవుని బోధలో నా ఆత్మీయ స్థితిని దేవుడు తన వాక్యము ద్వారా కనపరుస్తాడు. 5 రొట్టెలు 2 చేపల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ 5 రొట్టెలు 2 చేపల గురించే మన ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. పాపం, మనలో ఎవరు ఆకలి ఉండకూడదు, ఆకలితో ఉండిపోకూడదు, అందుకని 5 రొట్టెలు 2 చేపలు 10,000 మందికి పంచిపెట్టాడు. 12 గంపలు మిగిలాయి. 12 గంపలు 12 ఇశ్రాయేలు గోత్రాలకి సరిపడా గుర్తు. ఈ లెక్కలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ప్రభు వాళ్ళకి మళ్ళీ విడమర్చి చెప్పాల్సి వస్తుంది. మీరు ఎందుకు గ్రహించట్లేదు? 5 రొట్టెలు 2 చేపల గురించి నేను ఎందుకు చెప్తున్నాను? ఈ సన్నివేశం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? మీరు నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఎందుకు నేర్చుకోవట్లేదు? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఈ సంగతులు ఏమీ కూడా వాళ్ళకి ఎక్కట్లేదు. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా మందికి దేవుని వాక్యం అలా ఎక్కదు. ఎంతవరకు వాళ్ళు ఆత్మానుసారులు కారో, ఎంతవరకు దేవుని మనసును ఎరిగిన స్థితిలోకి వాడు ఎదగరో, అంతవరకు దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కాదు. దేవుని వాక్యంలో ఏదో ఒక లోపం వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా అది లేదు కాబట్టి. ఇక్కడ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి లేదు. అందుకని ప్రభువే అన్నాడు, ఇంక ఎంతకాలం నేను మీతో ఉంటా? మీరు ఎందుకు గ్రహించట్లేదు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్ముడు బోధకులకి, సేవకులకి, ఏమండి, ఈ వాక్యానికి ప్రతిస్పందించే వారిలో చేసే కార్యం ఏది అంటే, యోహాను సువార్త 3:6లో రాసింది. నేను ఒకవేళ విన్న వాక్యానికి
ఆత్మతో ప్రతిస్పందిస్తే ఏం జరుగుతుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. కనుక నేను ఆత్మ మూలంగా జన్మించిన వాడిని అవుతా. శరీరం మూలముగా జన్మించిన వాడు శరీరం గురించి ఆలోచిస్తాడు. ఈ 5 రొట్టెలు 2 చేపల వాడు ఆకలి గురించి ఆలోచిస్తాడు, కడుపు గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఇందులో ఆత్మీయ అర్థాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అలాగే దేవుని సంఘంలో అందరికీ దేవుని వాక్యము అర్థం కాదు. ఎందుకంటే సంఘంలో శరీరానుసారులు ఆత్మానుసారులు ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు శరీరానుసారులు ఇవేమీ ఎక్కువ, వాళ్ళు ఒకటే ఎదురు చూస్తారు. ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు దొరుకుతున్నామా, ఎప్పుడు వెళ్ళిపోదామా. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం వచ్చామా, వాక్యం విన్నామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళామా, అంతవరకునే. కానీ ఆత్మానుసారి అది సరిపోదు. ఆత్మానుసారికి ఆత్మ సంబంధమైన పూర్తి వర్తమానం వానికి అందాలి. లేకపోతే సగం వడ్డించినట్టు ఉంటుంది. వచ్చావు, నీకు విస్తర వేశారు, ఒక పక్క చట్నీ వేశారు, ఒక కూర వేశారు, మంచినీళ్ళు పెట్టారు, నీకు అన్నం కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఏం వడ్డించలే. నీకు 5 నిమిషాలు ఉన్నాయి, 5 నిమిషాలు ముగించాలి. ఇప్పుడు ఏం చేయాలా? సగం మార్చిన విస్తరణ ఏం తింటాం? కనుక ప్రభువా, నేను మందిరానికి బయలుదేరక ముందరే ఏ ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, ఆత్మానుసారమైన విషయాలన్నీ నేను గ్రహించినట్లు నా మనసు మీరు. లేకపోతే అసంతృప్తి, ఏం చెప్పారంటే ఏం చెప్పారన్నట్టు, నాకేమీ అందలేదు, నాకే అర్థం కాలేదు, నీకేం చెప్తాను నేను అన్నట్టు. ప్రియమైన సహోదరుడా సహోదరి, 2 విషయాలు నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా 2 విషయాలు, నీలో 2 అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. 2 things should definitely happen. మొదటిది, పాప విషయంలో ఒప్పుదా. నేను విన్న వర్తమానము నన్ను ఒప్పింపు చేయాలి. రెండోది, నూతనత్వం, రీజనరేషన్. నాలో ఏదో ఒక నూతనత్వం చోటు చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి కొంత తీసేస్తున్నానంటే కొంత నాకు కలవాలి. దేవునిలో ఏదో ఒక నూతనత్వం, నూతన గుణం, నూతన లక్షణం, నూతన భావం, నూతన ప్రేమ, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మతో నింపబడ్డం, ఏదో ఒక నేను దేవుని దగ్గర నుంచి నేను తీసుకుని ఇంటికి వెళ్ళే అనుభవంలో ఉండాలి. లేకపోతే నేను దేవుని మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళడం వృధా అయిపోతుంది. మనమందరము ఒకే ఆత్మ చేత ఒక్క శరీరం మందు బాప్టిజం పొందించి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం రాసి. ఈ 3 సంగతులు మనలో ఖచ్చితంగా, నేను మందిరానికి వచ్చిన ప్రతిసారి ఈ 3 అనుభవాలు నాకు ఉండాలి. లేకపోతే ఆ రోజు నేను మందిరానికి రావడం వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయినట్టే లెక్క. దాని కొరకు నేను ఈ వారము రోజులు నేను సిద్ధపడుతూ ఉండాలి. ప్రభువా, వచ్చే పరిశుద్ధ దినము సంఘంగా నేను మీ మందిరం కూడి రాబోతున్నాను. ఆ రోజు ఈ 3 కార్యాలు నాలో జరగాలి. నేను ఒప్పింపబడాలి, నీ చేత నూతనపరచబడాలి, అలాగే నీ ఆత్మ చేత నింపబడాలి. ఈ 3 నాలో జరగకపోతే నేను రావడం వేస్ట్ అయిపోతుంది. ముగించే ముందు ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు మనందరికీ వరాలు, సామర్థ్యత 2 కలుగు చేశాడు. God has all given us gifts and abilities. మనందరికీ వరాలు ఇవ్వబడ్డాయి, ఆత్మ వరాలు అందరికీ ఇవ్వబడ్డాయి. నీ ఆత్మవరంతో నువ్వేం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. ప్రభువుని అడుగు. చాలామందికి నాకు ఏ వరము ఇవ్వలేదు అనిపిస్తుంది. చాలామందికి వాడికి ఏ వరం ఇచ్చాడో దేవుడు వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే నిర్లక్ష్యత వలన. చూడండి,
తండ్రి మనకి వీలునామా రాసి వెళ్ళిన తర్వాత వీలునామా చదువుకుని ఇందులో ఫలానా చోట ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఫలానా చోట ఇన్ని సెంట్లు భూమి ఉంది అన్ని రాస్తుంటే మనం వెళ్ళి ఆస్తులు ఉన్నాయో లేదో చూసుకుంటామా లేదా? ఎవరైనా కబ్జా చేసేసాడో ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? నా తండ్రి నాకు రాసిచ్చాడు ఆస్తి ఉందా లేదా నేను చూసుకుంటానా లేదా? అలాగే దేవుడు నాకు రాసిచ్చిన ఆస్తి గురించి నేను నిర్లక్ష్యంగా ఉంటే ఎండిపోయిన ఆత్మీయ జీవితాలు. దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను నిర్లక్ష్యంగా ఉన్నాను అంతే. ఆయన స్వాస్థ్యంగా నాకు ఇచ్చిన ఆత్మవరం విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. కానీ లేఖనం ఏం చెప్తోంది? ప్రతి ఒక్కరికి వాడు చదువుకున్నా చదువుకోకపోయినా దేవుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఒక ఆత్మవరాన్ని ఖచ్చితంగా ఇచ్చాడు. కొంతమందికి ఎక్కువ ఇస్తాడు, వాడికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి కొన్ని ఎక్కువ వరాలు ఇస్తాడు. దాని విషయం మనం ఉపమానాలు కూడా చదివాం. ఒకడికి 1 తలాంతు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు. ఆ తలాంతును ఉపయోగించి తిరిగి మనం దేవుడికి లెక్క చెప్పాలి. 1 తలాంతు ఇవ్వబడిన వాడు ఇంకొక తలాంతు సంపాదించి చూపించాలి. 2 తలాంతులు ఇవ్వబడిన వాడు ఇంకో 2 తలాంతులు సంపాదించి చూపించాలి. 5 తలాంతులు ఇవ్వబడిన వాడు ఇంకొక 5 తలాంతులు సంపాదించి చూపించాలి. తలాంతులు ఎంత ఎక్కువ అయితే ఉంటాయో బాధ్యతలు కూడా అంత ఎక్కువ ఉంటాయి. తలాంతులు ఎంత తక్కువ ఉంటాయో బాధ్యతలు కూడా అంత తక్కువ ఉంటాయి. అండ్ ప్రేమ సహోదరా సహోదరి, దేవుని ప్రేమ ఎట్టిదో చూడు. మనలో పాపపు రోగము ముదిరిపోయి చిట్టు చివరికి ఇంత దేవుని నమ్ముకుని బాప్తిస్మాలు తీసుకుని సాక్ష్యాలు చెప్పి వర్తమానాలు విని బోధలు ఇతరులకు బోధించి చిట్టు చివరికి మనమే నరకానికి వెళ్ళిపోతామేమో అనే బాధతో ఎంత ఆలోచనతో మన ఎదుట ఈ పరిశుద్ధ బలం ఉంచాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ప్రేమ ఎట్టిదో ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు అల్లా నన్ను సరిచేసుకునే అవకాశం నాకు కలుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి వారం నేను వెళ్ళి చేసిన పాపమే మళ్ళీ చేస్తూ మళ్ళీ ప్రభు బల దగ్గరికి వచ్చి మళ్ళీ ఒప్పుకుని మళ్ళీ బలలో పాల్గొంటున్నాం. ఆ ఉద్దేశం కొరకుగా ప్రభు బలలో 3 ఆశీర్వాదాలు నేను ఆల్రెడీ మీకు ముందరే చూపించేశాను. మనం చచ్చేంత వరకు మన దేహం మందు ఏదో ఒక పాప లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శాపగ్రస్తమైన భూమి మీద మనం ఉన్నాము కాబట్టి మనము ఎప్పుడైతే వీటి నుండి విడిపించబడతామో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంపూర్ణంగా సిద్ధపరిచేస్తాడు. ఆయనను మనం సిగ్గులేని ముఖంతో ఎదుర్కొంటాం. ఎందుకంటే మనం ఆయనను పోలి ఉంటాం. అది మన సిద్ధపాటు. కనుక ప్రభు వల్ల మనం ఎదుర్కొన్న సమయాన్న నేను యోగ్యంగా అందులో పాల్పొందటం వలన నేను బలము, ఆరోగ్యము, సజీవంగా నా ఆయుష్కాలం పొడిగిస్తూ ఉంటాడు. దేని కొరకు? నేను ఆయన కొరకు జీవించడానికి, నా కొరకు కాదు, నా ఇచ్చల కొరకు కాదు. నేను ప్రభు కొరకు జీవించడానికి ప్రభు నా ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. ఆయన భార్యగా నన్ను నేను సిద్ధపరచుకోవడానికి నాకు సమయాన్ని ఇస్తాడు. కానీ ఈ గ్రహింపులోకి వచ్చిన వారు ప్రభును తామును పరీక్షించుకుని ప్రభు దగ్గర ఒప్పుకుని ఆ పరిశుద్ధ బలలో పాల్పొంది ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలకు వారసులు కావాలి. ప్రార్థన చేసుకున్నాము. దయచేసి మొక్కనిచ్చాడు.